ఒక బాధ్యత, గౌరవంగా అంటే ఒక భరోసా. గట్టిగా చప్పట్లతో ప్రభుత్వానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు నానే బాగున్న కృషిగా దీంట్లో ఎన్నోసార్లు పాపులారిటీ పెంచాలని ఉండాలని అందరి తరఫున సభ తరఫున సార్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చాలా చక్కగా అది సేమ్ సార్ ఎలా ఉన్నారో అదే విధంగా శరణ్ గీయడం అద్భుతం, మహా అద్భుతం, అవునా అనిపించేటట్లు గీసినటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కామన్ డైట్ ప్రోగ్రాం ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క రెసిడెన్స్ స్కూల్లో ఈ కార్యక్రమానికి చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ అదేవిధంగా పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ ఈ పాఠశాల ఉపాధ్యాయ సోదరులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. చిన్నారి పిల్లలందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ఎంతో గర్వంగా సంతోషంగా ఉన్నది. చిన్ననాటి మేము చదువుకునే రోజుల్లో ఆనాడు హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు, మరి ఈనాటి పరిస్థితులు చూసినప్పుడు ఆనాటి జ్ఞాపకాలు, ఆనాటి కష్టాలు అనేకమైనటువంటి జ్ఞాపకాలు వస్తున్నాయి. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇంతకుముందే మేడం గారు చెప్పినారు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా డైట్ ఛార్జీలను, కాస్మోటిక్ ఛార్జీలను పెంచినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రెసిడెన్స్ స్కూళ్ళలో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకునేటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు, దళిత పిల్లలు, గిరిజనుల పిల్లలు, మైనార్టీల పిల్లలు, వీళ్ళందరికీ ఒక పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పేసి, అదేవిధంగా ఒక నాణ్యమైనటువంటి చదువులు ఇప్పించాలని, మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఇవాళ చాలా ధరలన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. కానీ మెయిన్ ఛార్జ్ ఏదైతే డైట్ ఛార్జీలు పెంచకపోతే 100 మంది పిల్లలు పెట్టవలసింది 50 మంది పిల్లలు పెట్టవలసింది 100 మంది పిల్లలు పెట్టే పరిస్థితి. మన ఇంట్లో కూడా ఎక్కువ మంది అయితే, మరి మంది ఎక్కువైతే మరి మంచిగా పరచాలంటారు మన పెద్దవాళ్ళు. ఆ విధంగానే పిల్లలు ఎక్కువైపోయి డైట్ ఛార్జీలు పెరగకపోతే ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మరి కాంట్రాక్టర్కి ఇచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి మేరకు పాటించేటువంటి పరిస్థితి. అందుకని ఎవరు గొప్పగా ఆలోచించిన విధంగా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి డైట్ ఛార్జీలు కానీ, కాస్మోటిక్ ఛార్జీలు కానీ పెంచలేదు. అందుకనే ఇవాళ కనీసం కాస్మోటిక్ డైట్ ఛార్జీలకు సంబంధించి ఎవరు కూడా ఊహించని విధంగా ఇవాళ డైట్ ఛార్జీలు అయితే 40% ఉన్నట్టు దాని మీద 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది ఇవాళ. అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జెస్ అయితే, అంటే పిల్లలు శుభ్రంగా ఉండడానికి వాళ్ళ నూనె కావచ్చు, సబ్బు కావచ్చు, ఇతర ఏదైనటువంటి వాళ్ళు వాడేటువంటి మరి రోజువారీ వాడేటువంటి కార్యక్రమాన్ని కావచ్చు, మరి 200% పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఉదాహరణకు ఇవాళ 3వ తరగతి నుంచి మరి 7వ తరగతి అబ్బాయికి 950 రూపాయలు ఉన్నటువంటి ఈ డైట్ ఛార్జీని ఇవాళ 1350 రూపాయలు పెంచడం జరిగింది. ఎప్పుడు సందర్భంగా మనం చెప్తాం. మరి అదేవిధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న విద్యార్థులకు 1100 ఉన్నటువంటి దాన్ని
1500 రూపాయలకు 1540 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు 1500 ఉన్నటువంటి డైట్ ఛార్జీని 2100 రూపాయలకు పెంచడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మరి ముఖ్యంగా కాస్మోటిక్ ఛార్జీకి సంబంధించి ఏదైతే ఇప్పుడున్నటువంటి 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ ఉన్న విద్యార్థులకు గతంలో కేవలం 55 రూపాయలే ఉంటే ఇవాళ 175 రూపాయలకు పెంచడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అదేవిధంగా 8th క్లాస్ నుంచి 11th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు 75 రూపాయలు ఉన్నటువంటి వాటిని 275 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా 3rd ఇయర్ నుంచి 7th ఉన్నటువంటి అంటే మగపిల్లలకు సంబంధించి ఇంక్లూడింగ్ హెయిర్ కటింగ్ కానీ ఇతర ఛార్జెస్ మొత్తం కూడా గతంలో 62 రూపాయలు ఉంటే ఇవాళ 150 రూపాయలకు మరి మగపిల్లలకు సంబంధించిన హెయిర్ కటింగ్ అనే ఇతర కార్యక్రమాలు సమర్పించడం జరిగింది. అదే 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకు 62 రూపాయల నుంచి 200 రూపాయలకు ఇవాళ ఈ కాస్మోటిక్ ఛార్జీలను పెంచినటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఇవాళ చాలా స్కూళ్ళలో చదువుకున్న పిల్లలందరూ కూడా పేద పిల్లలు మరి తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి వాళ్ళను కష్టపడి బాగా చదివించాలని ఒక ఉన్నత స్థానంలో వాళ్ళ పిల్లలను ఉంచాలని ఉన్నటువంటి ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వాలు ఎస్ఎస్ఎస్ పాఠశాలలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో స్కూళ్ళలో ఇవాళ చేర్పించడం జరుగుతుంది. అందుకే ప్రభుత్వం వాళ్ళ గొప్పగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు వారి యొక్క మరి శారీరకమైనటువంటి విద్యలో దృఢంగా ఉండాలని పెరిగే కొద్ది వయస్సులో బాగా పెరుగుతున్న కొద్ది మనం అందించేటువంటి ఆహారాన్ని బట్టే పిల్లల యొక్క మరి పెరుగుదల ఉంటుంది కాబట్టి మరి గొప్పగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ కాస్మోటిక్ డైట్ ఛార్జీలను పెంచడమే కాదు వారి అన్నిటికీ కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించేటువంటి ప్రయత్నం ఇవాళ జరుగుతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు చాలా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెట్టుకుంటే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నా వరకు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు శాంతకుమార్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ అధికారి ఏడీ గారి వరకు ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు ఇలా ఒక్కొక్కరు ఒక హాస్టల్లో ఇవాళ విద్యార్థులతో కలిసి ఈ డైట్ ఛార్జీలను ఇక్కడ ఇనాగరం చేయడం కాదు వారితో కలిసి భోజనాలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మొదలుపెట్టిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఈ డైట్ ఛార్జీలు ఒక్కసారి నేను ముందు ఓపెన్ చేసి మీరు ఒక్కసారి చూస్తే మేము చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఇంత అన్నం పెట్టేది రెండోసారి కూడా పెట్టకపోతున్నాయి. దాంతో పాటుగా ఇవాళ పెట్టినటువంటి డైట్ ఛార్జీలు నేను కూడా మా ఆవిడ మా పిల్లలు 3 పిల్లలు పెద్దగా అయిపోయారు కానీ ఆ రోజుల్లో కూడా చూస్తున్నా ఇంత మెయింటెనెన్స్ గా ఏ పిల్లలు 7 గారి పిల్లలు కూడా పెట్టారు అట్లా. ఎందుకంటే ఇంత డైట్ ఇంత పర్ఫెక్ట్ గా డైట్ ఉన్నటువంటి ఒక్క మెనూను తయారు చేసి మరి వాళ్ళ ఉన్నటువంటి గురుకులలో హాస్టల్లో ఉన్న చదువుకున్న పేద పిల్లలకు ఒక నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని గొప్ప ఆలోచనే చాలా పెద్ద ఆలోచన అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకే మా పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నాం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మన పేదవాళ్ల ప్రభుత్వం పేదవాళ్లకు అండగా నిలబడేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఇవాళ అన్ని విషయాలు చదువుతో పాటుగా మిగతా అన్ని విషయాలు ఆ విషయాలన్నీ బయట సభలలో మాట్లాడతాం కానీ ఇవాళ చదువుకు సంబంధించిన విషయాలు ఇవాళ ఈ ప్రభుత్వం మరింతగా విద్యార్థులని మరింతగా పేద విద్యార్థులను బాగా ఉన్నత విద్యను అందించాలని ఒక ఆలోచనతో ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను సుమారుగా 300 కోట్ల రూపాయలతోటి 25 ఎకరాలలో ఇవాళ నిర్మాణం చేపట్టబోతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దానికి సంబంధించి మన దేవుడికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదన పంపుతున్నాం. త్వరలోనే జీవో కూడా రాబోతుంది. అది కొడమతలపాడు దగ్గర ఉన్నటువంటి ఆ గుట్టల దగ్గర ఉన్నటువంటి ఆ ఉపాధి దాటిన తర్వాత అక్కడ 25 ఎకరాలతోటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఈ నియోజకవర్గానికి రాబోతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాము. ఆ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో అందులో బీసీలని ఎస్సీలని రెడ్డి అని కులమని లేరు. అన్ని కులాలకు మతాలకు జాతులకు సంబంధించిన వాళ్ళు ఆ పాఠశాలలో సీట్లు తీసుకొని
అందులో అందరూ కూడా సమైక్యంగా చదువుకునే విధంగా అన్ని హాస్టళ్లకు ఎన్ని వసతులు కావాలో అన్ని వసతులతోటి నిర్మాణం చేపట్టబోయేటువంటి ఆ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఇవాళ అది నిర్మాణం చేపట్టబోతున్నాం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చూద్దాం. అందుకనే విద్య పట్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఇవాళ అనేక మంది మనం గతంలో చూసినాం. పాఠశాలలో పిల్లలుంటే ఉపాధ్యాయులు ఉంటారు, ఉపాధ్యాయులు పిల్లలు ఉంటారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆనాడు కానీ ఈనాడు కానీ ఆనాడు కూడా మా ప్రభుత్వమే. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ కావచ్చు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వారిద్దరి ఆనాడు మెగా డిఎస్సీ పెట్టి ఈ రాష్ట్రంలో టీచర్లను నియమించిన ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే. మళ్ళీ ఇవాళ కూడా తిరిగి ఒక డిఎస్సిని నిర్వహించి ఒక నెల రోజుల లోపలే డిఎస్సిని పూర్తి చేసి పోస్టింగ్లు ఇచ్చినటువంటి ఘనత ఈనాడు రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. అందుకని ఇవాళ అన్ని పాఠశాలలు నాకు తెలిసి ఇవాళ గతంలో మనం చంద్రపేట అనే మండలం పోతే ఒక్క పాఠశాలలో కూడా ఉండకపోతుండే. కానీ ఇవాళ ప్రతి పాఠశాలలో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 టీచర్లు ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ప్రభుత్వం ఇలా విద్య పట్ల చాలా కృత నిశ్చయంతో ఉన్నత స్థానంలో ఈ బలహీన వర్గ పిల్లలను ఉంచాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ద్వారా ముందుకెళ్తుంది. అందుకే పిల్లల యొక్క తల్లిదండ్రులు చెప్తాను నేను, ఈ ప్రభుత్వం మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ పిల్లల కోసం వాళ్ళు పెట్టేటువంటి ఆహారం కానీ వాళ్ళ చదువు కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు కానీ వాటిని ఉపయోగించుకొని మీరు కూడా చిన్నారులందరూ కూడా బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా కష్టపడి చదివిస్తున్నారు, మీరు కూడా బాగా కష్టపడి చదివి ఉన్నతమైనటువంటి స్థానాలు. మేము కూడా ఇవాళ నాకింత హోదా వచ్చింది, లేకపోతే మేడం కింద హోదా వచ్చింది, మాధవి గారి కింద హోదా వచ్చిందంటే మేము కూడా మీలాగానే కష్టపడి ఒక్కొక్క మెట్టెక్కి ఇక్కడ దాకా చదువుకుంటేనే ఇక్కడ దాకా వచ్చినాం. ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటేనే మన గౌరవం ఉంటుంది, ఆ చదువుకుంటేనే మనకు ఇవాళ హోదా వస్తుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. అందుకని విద్యార్థులు బాగా చదువుకోవాలి. మీ పిల్లల యొక్క తల్లిదండ్రులు నేను ఒకటే కొడుతూ ఉన్నాను. ఇవాళ నేను ఈ హాస్టల్లో భోజనం చేశాను. గత నెల నుంచి నేను హాస్టల్లో ఏమిటి తిరుగుతా ఉన్నాను, భోజనం చేస్తూనే ఉన్నాను అన్ని హాస్టల్లో. మ్యాక్సిమం ఇప్పటికి 5-6 హాస్టల్ ఇవాళ నేను భోజనం చేయడం. అందరికంటే ముందు రాష్ట్రంలో నేనే హాస్టల్లో భోజనం తినేది మొదలు పెట్టినాను. ఎందుకంటే పిల్లలు ఏం తింటున్నారు, అసలు ఏం చదువుతుంది ఆలోచన అన్ని హాస్టల్లో తింటా ఉన్నా. మా పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ మిగతా మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ నేను కూడా కొడుతా ఉన్నా. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల మీదకు ఎక్కడ దాన్ని పేరు ప్రఖ్యాతులు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి రాకూడదని ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైన ఆలోచనతో కొంతమంది కావాలని ఈ యొక్క హాస్టల్ ఒక అలజడి లేపి తద్వారా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఈ ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలని ఆలోచన చేస్తూ ఇవాళ వాళ్ళందరికీ డైట్ ద్వారా మీ చరిత్రలో మీ 10 సంవత్సరాలు ఒక్కరాలు కూడా ₹1 డైట్ పెంచలే. కానీ ఈ ప్రభుత్వం ఈనాడు ముఖ్యమంత్రి గారి చరిత్రలో ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ కామన్ డైట్ మెనూని వల్ల ప్రవేశపెట్టి మా గిరిజన బడుగు బలైన పిల్లలకు అండగా నిలబడి ఇవాళ మంచి భోజనం పెడుతున్నాడు, ఇవాళ మంచి చదువు చేపించినటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు బదనాలు చేయాలని చూస్తే ఆఖరికి మీరే పరిచయం అయిపోతారు తప్ప ఇవాళ ప్రజలు కూడా మీకు కూడా అండగా ఉంటారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. అందుకనే ప్రతిపక్షాలు కావాలని ఈ హాస్టల్ ఏమని ఒకరు కావాలి ఒకరు వస్తున్నాడు, అసలు విషయాలేమో లేవు. ఆయన మంచి కూడా ఫామ్ హౌస్ లో పనిడు, మళ్ళీ బయటకు వెళ్ళలేడు, మళ్ళీ ఎన్నికల ముందు చూద్దాం ఆయన బయటకు వెళ్ళలేదు. జీతం పట్టాలే మా ఇంట్లో గవర్నమెంట్ సొమ్ము, మీ సొమ్ము, నా సొమ్ము, మనంతా జీతాల సొమ్ము తీసుకొని ఫామ్ హౌస్ లో మనం పడతాడు. నా అసెంబ్లీ రాడు, నా ప్రజలకు రాడు. 10 ఉంటేనే ప్రజలు ఉండాలా? మేమందరం ఓడిపోయినాడు ప్రజలు లేమా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 5 శాసనసభ్యులు మేము అన్నాడు, మరి ప్రతిపక్షాలు కొట్టాయినాం. నువ్వు శాసనసభ రాయనంటే రావు, మరి ఇవాళ ప్రజల సమస్యలు అడగవు. కానీ ఇద్దరిని కొడుకుని అల్లుడిని పెంచాడు, ఊరి మీద వదిలిపెట్టాడు, ఆంబోదిని వదిలిపెట్టాడు, ఇద్దరు తిరిగి అడుగుతామని రాష్ట్రం నిలబడి. కానీ ఏది కాదు, పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలతో భోజనం చేసేటప్పుడు అడిగినా ఈ రోజే ఇట్లా ఉందా భోజనం అంటే లేదన్నా ప్రతిసారి ప్రతిరోజు ఇదే మంచి భోజనం పెడుతుందని వాళ్ళ ప్రిన్సిపాల్ గారు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. దాంతో పాటు వాళ్ళ డైట్ ఇన్ఛార్జ్ వైస్ ప్రిన్సిపాల్ గారు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. దానికంటే వేరే రకంగా ఇవాళ పెంచిన ఛార్జీలకు మీరు డైట్ ఒక్కసారి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఒకసారి ఉంటే అది తీసుకొని చదువుకోండి. మన ఇళ్ళలో మన పిల్లలు కూడా
పెద్ద ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనవడు ఏదైతే తింటారో అంతకంటే ఎక్కువ ఇవాళ మా మెనూలో ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అందుకంటే ఎక్కువ మెనూను డైట్ ఛార్జీని ఇవాళ పెంచినటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరూ కూడా మన సంఘాల తరఫున మన జాతి తరఫున మన పిల్లల కోసం కష్టపడుతున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని పిల్లల యొక్క తల్లిదండ్రులను కోరుతా ఉన్నాను. పిల్లలతో పాటుగా మా అక్క ఒక నాతో పాటు ఎదురుగా కూర్చొని భోజనం చేసి మా చింతపల్లి ఆ పుష్పలంతనా ఏదో అన్నది అక్కడ కూర్చుందాం. ఆమెను అడిగినాను నేను, ఏందమ్మా ఈ రోజు నీ ఇక్కడ తింటున్నా అంటే నా పలానా ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ అన్నారు. ఆ ఇద్దరు పిల్లలతో పాటుగా ఇవ్వాలి కాదు సార్ నేను భోజనం ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు నా పిల్లలతో కలిసి నేను భోజనం చేసినాను, చాలా మంచి భోజనం పెడుతున్నటువంటి మాట కూడా వారు ఇవాళ చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క గురుకుల పాఠశాలలో ఒక నాణ్యమైన విద్య నాణ్యమైనటువంటి భోజనాలు అందించినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతా ఉన్నది. దాంతో పాటుగా నిన్న మొన్నటి కంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మా అక్కతో పాటుగా మిగతా తల్లిదండ్రులు కూడా మీరు ఎప్పుడైనా మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు ఈ రోజు నేను వచ్చినప్పుడు పెట్టి అనుకోకండి, నేను వచ్చినప్పుడు నిజంగానే అధికారులు కొంతమంది అది కొంత జాగ్రత్త పడవచ్చు, కానీ మేమెవరో నానప్పుడు మీరు వస్తారు ఆ రోజు మీరు తప్పకుండా భోజనం చేయాలి. మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాలి. ఇప్పుడున్న దానికంటే రెట్టింపు ఇవాళ రేట్లు పెంచి ఇవాళ డైట్ ఛార్జ్ పెంచారు కాబట్టి అంతకంటే ముందు మంచి భోజనం మన పిల్లలు పెడుతున్నా లేదా ఒక్కసారి మీరందరూ చూసుకొని నా ఫోన్ మీ దగ్గర అందరి దగ్గర ఉంటుంది. నాకు తెలిసి బాలునాయక్ ఫోన్ అంటే చాలా మంది దగ్గర ఉంటుంది, మా అక్కల దగ్గర ఉంటుంది, లేకపోతే మీ ఆయన దగ్గర ఉంటుంది ఇంటికాడ. కాబట్టి దయచేసి ఆ ఫోన్ నెంబర్ చూసుకొని తప్పకుండా ఏ రకంగా జరుగుతుంది తల్లిదండ్రులు కూడా ఒకసారి వెరిఫై చేసుకొని, కానీ పిల్లలను కూడా మీరు ప్రతిరోజు వచ్చి మరి బయట తీసుకుపోతాను లేకపోతే చదువుల మీద కనుక మీరు ఎన్నిసార్లు ఎక్కువ సార్లు వాళ్ళని కలిస్తే వాళ్ళ శ్రద్ధ ఎప్పుడు అమ్మాయి ఎప్పుడే ఉంటుంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఒకసారి రావాలి, మంచి చదువుకురా లేదా చూసుకోవాలి, పిల్లలు బాగా లేదా చూసుకోవాలి, పోవాలి. కానీ వారం వచ్చి మనం ఊరికే డిస్టర్బ్ చేయకండి. ఊరికే డిస్టర్బ్ చేస్తే వాళ్ళ శ్రద్ధ అంతా నేను ఇంటికి పోకపోతుంది, మా అమ్మ వచ్చే ఇక నాకైనా చిన్నప్పుడు అదే ఉంటుంది, మీకైనా ఇప్పుడు అందరికీ అదే ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులను పిల్లల యొక్క చదువు పట్ల శ్రద్ధ విధంగా మీరందరూ కూడా మరి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. మరొకసారి ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా బాగా రేపటి నుంచి పెంచిన డేట్ ఛార్జీ ప్రకారం బ్రహ్మాండమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేసి పిల్లలకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలి. ఆహారంతో పాటు మంచి నాణ్యమైనటువంటి చదువును అందించే బాధ్యత కూడా మీరు ఉండాలి. మా అక్క ఎవరు వంట వండి బాగా బ్రహ్మాండంగా ఉంది, కానీ అందులో కూరలో ఉప్పు తక్కువైంది. నేను అప్లై చెప్పిన మా ఏడి గారు చెప్పిన అమ్మాయిలో ఉప్పు తక్కువైంది ఒకసారి చెక్ చేయాలి. సో తక్కువలే పర్వాలేదు, ఉప్పు తక్కువ ఉంటే ఇబ్బందులు తక్కువ తినాలి. సో మీరు వండేటువంటి వంటకాల్లో కూడా అన్ని కూడా బాగున్నాయి. ఇంకా బాగా డైట్ కూరగాయలు మెయింటెనెన్స్ గుడ్లు మాంసం వచ్చినప్పుడు మీరు తప్పకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని అవి నాణ్యమైన కాంట్రాక్టర్ తెచ్చి నాణ్యమైన కాదా అని ఒకసారి చెక్ చేసుకొని అని చూసుకోవద్దుగా మేము అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ గారికి వారి సిబ్బందికి ప్రభుత్వానికి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి మీ తరఫున నా తరఫున తల్లిదండ్రుల గట్టే సపోర్ట్ కొట్టి వారికి మనస్ఫూర్తిగా మా ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం.